తీరమునను చేర్చును. ఎండిన నేలైనను గురి ఏమి లేకున్నా సరిచేసి నిలబెట్టి చేర్చుకుని వాడు తోడుండగా, గురి ఏమి లేకున్నా సరిచేసి నిలబెట్టి చేర్చుకుని వాడు తోడుండగా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును. ఆశలు చిగురించును. తీరమునను చేర్చును. ఎండిన నేలైనను భయమే శరణమైన కను చూడ శూన్యమైన తిరిగి సమకూర్చువాడు తోడుండగా, భయమే శరణమైన కను చూడ శూన్యమైన తిరిగి సమకూర్చువాడు తోడుండగా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును. ఆశలు చిగురించును. తీరమునను చేర్చును. ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును. ఆశలు చిగురించును. తీరమునను చేర్చును. ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో అంతఃపురములా, పారానే అయినను నీ స్వరము వినిపించును. ఆశలు చిగురించును. తీరమునను చేర్చును. పారానే అయినను. హల్లెలూయా. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న అంశం పేరు ఏంటంటే దేవునితో అరణ్యములో మాట్లాడిన అన్యురాలు. చెప్పండి, దేవునితో అరణ్యములో మాట్లాడిన అన్యురాలు. ఒకసారి ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచన చేస్తే ఈ విషయం నుంచి కొన్ని లోతైన మన విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఆరంభాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రపంచం యొక్క ఆరంభం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా తయారు చేసుకుంటూ ఆదాములను అవ్వమ్మను తయారు చేసి ప్రపంచాన్ని సమృద్ధితో వాళ్ళని అభివృద్ధి చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. అయితే అక్కడ జరిగిన వాస్తవం ఏంటో మనకు తెలుసు. అక్కడ ఆదాము మంచివాడైనప్పటికీ కూడా, ఆదాము అవ్వ దేవుని యొక్క చేతిపైన పని అయినప్పటికీ కూడా, పాపం ఎరుగకనే వాళ్ళు తయారు చేయబడినప్పటికీ కూడా వారు ఏమయ్యారంటే సర్పము చేత, సాతాను చేత వారు ఏమైపోయారంటే వారు మోసపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మోసపోయిందని కాకుండా వారు ఏమైపోయారంటే దేవుని ప్రేమకు వారు ఏమైపోయారు,
దూరం అయిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. దూరం అయిపోయారు. ఇంకా దేవుని యొక్క ఆలోచనలో వీళ్ళు లేరు. దేవుని యొక్క ఆలోచనలో వీళ్ళు లేరు. మంచి నీతిమంతుడు, మంచి మనసు కలిగిన వ్యక్తులు ఎవరుంటారా అని దేవుడు ఆలోచన చేస్తున్న సందర్భంలో దేవునికి ఎవరు కనిపించారు? అబ్రహాము కనిపించినట్టు మన జాగ్రత్త చూడొచ్చు. అబ్రహాం మాత్రమే దేవునికి నీతిమంతుడిగా కనిపించాడు. ఇప్పుడు అబ్రహాము వంశం నుంచి ఏం చేయాలండి? ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా దేవుడు విస్తరింపచేయాలి. ఇలా చూసుకుంటూ వస్తే అబ్రహాం విషయంలో చాలా మనకు తెలుసు. అబ్రహామును బట్టి మనం చాలా నేర్చుకోవచ్చు. అబ్రహాం చాలాసార్లు కొత్త నిబంధనలు కూడా ఉంటుంది. ఏమంటే మన పితరులకు తండ్రిగా, ఆయనకి విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరని అడిగితే, మన పితరుడు ఎవరని అడిగితే మనం అబ్రహాము పేరు చెప్తూ ఉంటాం. బైబిల్లో చాలామంది కూడా మా అబ్రహాము దేవుడు, మా ఇస్సాకు దేవుడు, మా యాకోబు దేవుడు అని చెప్పడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే ప్రారంభం నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తుంటే ఎలా ఉందంటే, అబ్రహామే మనకు ఎలా ఉన్నాడు? మెయిన్ హెడ్గా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక సాధనంగా ఎవరు వాడుకున్నాడు తెలుసా? అబ్రహాంని వాడుకున్నాడు. ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోయే అంశం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, అబ్రహాములోంచి మనం ఒక పార్ట్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అబ్రహాముకు పెళ్ళయింది. అబ్రహాం పెళ్ళైన తర్వాత శారా తనకు భార్యగా వచ్చింది. శారాకు భార్యగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కానాన్లో అబ్రహాము శారా నివసిస్తూ ఉన్నారు. నివసిస్తున్న ఆ రోజుల్లో, వాళ్ళు బ్రతుకుతున్న ఆ రోజుల్లో కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే కరువు వచ్చింది. ఆ ఊర్లో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ బ్రతకడానికి అవకాశం లేదు. ఏ పంట కూడా ఫలభరితంగా లేదు. అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఆహారం తీసుకోవడానికి కూడా అవకాశం లేని రోజుల్లో వారు ఏమైపోయారంటే వలస వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారండి? వలస వెళ్ళిపోవడానికి ఆ దేశంలో కరువు వచ్చింది కనుక వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తీయుల దేశానికి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్తా ఉన్నారు. వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఐగుప్తి రాజు ఎవరు? చాలా దుర్మార్గుడైన ఫరో అక్కడ ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఫరో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు మిక్కిలి చక్కనైన ఈ శారమ్మని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాము? ఐగుప్తు దేశానికి వెళ్తా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో అడుగు పెట్టగానే అబ్రహాము శారాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నిన్ను బట్టి నన్ను బాధ పెడతారు, నిన్ను బట్టి నన్ను చంపివేస్తారు. కాబట్టి ఇక్కడ నువ్వు నేను భార్య భర్తలుగా ఇక్కడ ఏం చేయకూడదు, మనం వ్యవహరించకూడదు. కనుక ఎవరైనా నిన్ను అడిగితే నువ్వేమవుతావు అని అడిగితే ఏమవుతానని చెప్పాలి? నా చెల్లి అవుతావు అని చెప్పి కొంత గైడెన్స్ ఇచ్చేసి, కొంత ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తులోనికి. ఈయన ఏం తలంచాడో అదే విధంగా ఐగుప్తులో జరిగింది. అబ్రహాము శారా ఆ కానాన్లో కరువు వచ్చిందని వాళ్ళు రావటం, వచ్చిన వెంటనే వీళ్ళ యొక్క శారా అన్నాన్ని చూసి ఫరో ఏమైపోయాడు? అతను బిత్తరిపోయి ఇంకా శారా మీద కన్ను వేశాడు. శారా మీద కన్ను వేసినప్పుడు అబ్రహాముని శారా కోసం అడిగినప్పుడు శారా ఏమంటుంది తెలుసా? నా అన్నగారు అంటుంది. అబ్రహాం ఏమన్నాడు? నా చెల్లి అన్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏ బంధత్వం లేదు, ఏ బంధువు ఏ యొక్క సంబంధం లేదు. కనుక ఫరో ఏమన్నాడంటే, ఈమెను తీసుకువెళ్ళి నేను ఈమెతో ఏం చేస్తాను, కొన్ని రోజులు సహవాసం చేస్తానని చెప్పి శారమ్మను బట్టి ఇప్పుడు అబ్రహాంకి ఏం కలుగుతుందంటే అక్కడ మంచితనం కలుగుతుంది. అర్థమవుతుందండి? శారమ్మను లోపరుచుకోవడం కోసం అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఫరో నీకేం కావాలి, నీకేం కావాల్సిన నేను ఇస్తానని చెప్పి అప్పటి వరకు అబ్రహాంకి శారమ్మకి ఏమీ కూడా లేదు. ఆలోచన చేయండి. అప్పటి వరకు అబ్రహాంకి శారమ్మకి దాసి లేరు, వాళ్ళకి ఆస్తి లేదు, పాడి పంటలు ఏమీ లేవు, వాళ్ళకి పరివారం లేరు, ఎవరూ లేరు. అన్నీ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉండేవారు? కానాన్లోనే ఉండేవారు. కాబట్టి వాళ్ళకి నష్టం కలిగింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారంటే ఐగుప్తుకి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు మాత్రమే వచ్చారు. జరిగిన వాస్తవం ఏంటంటే, ఇప్పుడు శారమ్మని ఫరో పాపం చేయడం కోసం తీసుకువెళ్ళడం కోసం అబ్రహాముకి నీకు ఏం కావాలని చెప్పేసి సమస్తము కూడా శారమ్మను బట్టి అబ్రహాంకి ఏం చేస్తున్నాడంటే దాసుల్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, అంతస్తుని ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఏం చేశాడంటే మీరు హ్యాపీగా ఉండనని చెప్పి అక్కడ చెప్పాడు. అయితే అప్పటికే శారమ్మని ఎక్కడ తీసుకువెళ్ళాడు? తన యొక్క ప్యాలెస్కి తీసుకువెళ్ళిపోయాడు. తన యొక్క రాజ యొక్క గృహంలోని తీసుకువెళ్ళిన దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఫరోతో మాట్లాడి ఏమన్నాడంటే, నువ్వు చేసేది 100 పాళ్ళు కూడా 100కి 100 పాళ్ళు కూడా అది తప్పు, అది నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడైన నా స్నేహితుడైన అబ్రహాము భార్యను తీసుకువచ్చి పాపం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే, గొప్ప శాపాన్ని నువ్వు కొద్దిచిగరిపోతా ఉన్నావు, నీకు అయినా ఎంత ధైర్యమయ్యా అని చెప్పి దేవుడు ఎవరు మొత్తాడు? ఫరో యొక్క సైన్యాన్ని, ఫరో యొక్క పనివారిని. మెయిన్ ఈ పనివారులే చాలామంది ఫరోకు సపోర్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రహాముతో ఫరో ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను.
అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీ చక్కని దానివని నేను ఎరుగుదును. ఐగుప్తులో నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు. నీ వలన నాకు మేలుగా ఉన్నట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అని ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఎదుటికి తేబడేను. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసి, అబ్రహాము యొక్క మంచితనాన్ని బట్టి కాదు, అబ్రహాము గొప్పతనాన్ని బట్టి కాదు, ఎవరిని బట్టి? ఇక్కడ పాపంతో ఆలోచిస్తున్నాడు రాజు. ఆమె అతడు ఆమెను బట్టి ఎవరండి? ఆ రాజు అయిన ఫరో శారాను బట్టి ఎవరికి మేలు చేశాను? అబ్రహాముకి మేలు చేశాను. కింద చదువుదాం చూడండి తర్వాత. అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మొగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అప్పుడు ఫరో అబ్రహాము పిలిపించి, నువ్వు నాకు చేసినది ఏమిటని, ఈమె నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదని, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. జాగ్రత్తగా ప్రయత్నించేది. ఇప్పుడు ఫరో ఆ దేవుడు వాళ్ళని బాధించాడు, వాళ్ళని మొత్తాడు. అప్పుడు మొత్తిన తర్వాత ఫరో అబ్రహాం పిలిపించి, అయ్యా ఎందుకయ్యా ఇట్లాంటి పని చేసావు? నీ భార్య అని చెప్పుంటే నేను ఆమె మీద అసలే ఆ చెడు చూపులు కూడా నేను చూసి ఉండేవాడిని కాదేమో, ఆలోచనలు కూడా నాకు వచ్చి ఉండేవి కాదేమో. ఒకవేళ నేను నీ సహోదరని చెప్పి నేను వివాహం చేసుకుందునేమో, నేను ఏదైనా జరుగునేమో. కాబట్టి ఇదిగో పొరపాటు జరగకుండా దేవుడిని ఆపాడని చెప్పేసి ఏం చేశాడంటే, ఇదిగో నీ భార్య, నువ్వు చక్కగా జాతక సహవాసం మీరు చేయండి అని చెప్పేసి అప్పటికే ఆస్తి ఇచ్చేసాడు. ఎవరిని బట్టి? శారాను బట్టి అప్పటికే ఆస్తి ఇచ్చేసాడు. దాసీలను ఇచ్చేశాడు. శారాముకి దాసీలు ఉన్నారు, అబ్రహాంకి దాసీలు ఉన్నారు. మగగాడిని ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, ఆడగాడిని ఇచ్చాడు, ఆస్తి అంతా ఇచ్చేసాడు. ఇదంతా ఇచ్చేసి ఏమన్నాడంటే, ఇదిగో నీ భార్య, ఇంకా నీ కొద్ది గొప్ప ఇచ్చాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, మొత్తం మీరు వెళ్ళిపోనని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ దేవుడు ఫరోని అక్కడ నుంచి ఫరో వీళ్ళు ఏం చేశాడంటే శారాంని అబ్రహాంని పంపివేశాడు. జాగ్రత్తగా ప్రయత్నించేది. ఇప్పుడు ఇద్దరుగా వెళ్ళిన అబ్రహాము శారా పరివారముతో తిరిగి వస్తూ ఉన్నారు. చాలామంది జనసమూహంతో తిరిగి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే మా శారమ్మకి ఒక దాసిని ఫరో ఏర్పాటు చేశాడు. ఆ దాసి పేరేంటి? హాగరు. ఈ దేవుడితో అరణ్యంలో మాట్లాడిన అన్యురాలే ఈ హాగరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ హాగరు కూడా ఎవరికి దాసిగా ఉంది? శారమ్మకి ఒక పని మనిషిగా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వచ్చేసింది. జాగ్రత్తగా ప్రయత్నించండి. ఇంకా ఐగుప్తు దేశంలో ఉండటానికి అబ్రహాంకి శారామ్మకి అవకాశం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసాడు రాజు. మళ్ళీ వాళ్ళని తిరిగి వాళ్ళ దేశం పంపించేసాడు. ఆశతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. కరువు కలిగిన దేశంలో ఏమవుతున్నారు? మళ్ళీ ఆశతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. అంతేకాదు శారామ్మకి దాసీలు ఉన్నారు, అబ్రహాంకి దాసీలు ఉన్నారు. ఇలా దాసీలతో ఆశతో తిరిగి వస్తూ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయిన తర్వాత, జాగ్రత్తగా ప్రయత్నించండి, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక కీలకమైన మలుపు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక అద్భుతమైన ఇక్కడ వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అబ్రహాంకి శారా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసరికి అక్కడే బ్రతుకుతూ ఉన్నారు. కొత్త గొప్ప ఆస్తి, దాసీలు ఉన్నారు, చక్కగా పని జరుగుతూ ఉంది. యజమానురాలను కూడా చక్కగా గౌరవిస్తూ ఉన్నారు, యజమానుని చక్కగా గౌరవిస్తూ ఉన్నారు, ఆస్తిని అంతా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. జరిగిన వాస్తవం ఏంటంటే, ఇప్పుడు అబ్రహాము శారా వీళ్ళిద్దరూ ఆలోచన చేసుకుని ఇప్పుడు అబ్రహాం అన్నాడంటే, ఇంకా నాకు ఇన్ని సంవత్సరాలు అయింది వివాహం అయ్యి, ఇంకా నాకు పిల్లలు కలగరేమో, ఇంకా నా దాసీల్లో నా దాసుడైన నా ఇంటికి ఎవరైతే పెద్ద దాసులుగా ఉన్నారో ఆ దాసుడు నా పెద్ద కుమారుడు అవుతాడేమో, ఇంకా నాకు వంశం లేదేమో, ఇంకా నా కుటుంబం ఇక్కడతో ఆగిపోతుందేమో, ఇంకా నాకు కుమారులు పుట్టరేమో, నాకు పిల్లలు కలగరేమో అని చెప్పి అబ్రహాము తనలో తాను ఏమైపోతున్నాడంటే మనోవేదనకు గురైపోతున్నాడు. ఏమైపోతున్నాడండి? మనోవేదనకు గురైపోతున్నాడు. 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినని నేను సంతానం లేనివైనైపోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరి అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసులకు నేను చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, నీవు అతడి వారసుడు కాడు, నీ గర్భవాసం పుట్టబోచున్నాడు, నీకు వారసులగనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, ఆకాశం వైపు తేరుచూడు, నక్షత్రములను లెక్కించడం నీ శాతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలా అగునుగాక అని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అబ్రహాం అన్నాడు ఏమని తెలుసా? శారమ్మ అబ్రహాము ఆలోచించుకుని ఏమన్నారంటే, ఇంకా మన పిల్లలు కలగరేమో, ఇంకా మనకు వారసులు లేరేమో, ఇంకా మన వంశం ఇక్కడ ఆగిపోద్దేమో, ఎందుకు ఇంత ఆస్తి ఉంది, ఇంత పనివారు ఉన్నారు, ఇంతగా మనకు దేవుడు ఆశీర్వదించాడు, కానీ మనకి ఏమవ్వలేదు, సంతానం ఇవ్వలేదు అంటాడు. అందుకే 113 అధ్యాయంలో మనకి ఏముంటుందంటే, సంతులిందని ఇల్లాలుగాను సంతోషం కలిగిన తల్లిగాను దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా దేవుడు బైబిల్ చరిత్రలో చూసుకుంటే చాలామంది జీవితాల్లో కొంతకాలం తాత్కాలిక వారు గొడ్రాలుగా ఉన్న దేవుడు ఏం చేశాడు, తరువాత దేవుడు అనేక మందికి వాళ్ళని తల్లిగా, ఆత్మీయ తల్లిగా కూడా మార్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుతంగా దేవుడు వాళ్ళ జీవితాలు మార్చాడు. ఎవరి జీవితంలో కూడా మూయబడిన గర్భాలతో వాళ్ళ జీవితం ఎండైపోలేదు. దేవుడు వారి జీవితం మధ్యలో మార్చాడు. అంటే ఒక అద్భుతం అనేక మందికి సూచనకరంగా దేవుడు బైబిల్ చరిత్రలో చాలామంది జీవితాలను మార్చాడు. ఆ విధంగా అబ్రహామును బాధపడిపోతూ ఉంటే, అబ్రహాం తనలో తానే బాధపడిపోతూ ఉంటే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అలా కాదయ్యా, నీ పనివాడు నీ కుమారుడు ఎందుకు అవుతాడు? నీ ఇంట్లో పనిచేసేవాడు నీ కుమారుడు ఎందుకు అవుతాడు? నీ కడుపునే ఒక కుమారుడు పుడతాడు, అతడే నీకు వారసుడు అవుతాడు. కాబట్టి నువ్వే చింత నీకు అవసరం లేదంటే, ఆకాశం అంతా చూశాడు, ఆకాశ నక్షత్రాలు చూశాడు, లెక్క పెడతామని అడిగితే, లెక్క పెట్టడం నీ వలన అవుతుందా అని అడిగితే, నా ఆకాశ నక్షత్రాలు కానీ తల వెంట్రులు కానీ లెక్క పెట్టడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తెలిసే దేవుడు, ఇదిగో ఇట్లాంటి ఆకాశ నక్షత్రం వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు అని చెప్పి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి? అబ్రాహాముకి, శారాకి. వీళ్ళు ఏం చేయాలి? ఆ వాగ్దానం కోసం ఎదురు చేయాలి. ఆ వాగ్దానం కోసమే వీళ్ళు ఏం చేయాలి? తాతపడాలి. దానికోసమే ప్రార్థన చేయాలి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు శారాకి కంగారు ఎక్కువైపోయి, శారమ్మ తొందరపాటు నిర్ణయం తీసుకుని ఏమంటుంది తెలుసా? అబ్రాహాముని పిలిచి, ఓ యజమానుడా ఇటు రామని చెప్పి ఏమంటుందంటే, ఇంకా చాలా కాలం నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, మన యొక్క ఎవరు కలగట్లేదు, పిల్లలు కలగట్లేదు, బహుశా నన్ను దేవుడు గుడ్డలుగా ఉంచుతాడేమో. ఏమంటుంది? బహుశా దేవుడు నన్ను గుడ్డలుగా ఉంచుతాడేమో, ఇదే ఆయనకి ఇష్టమేమో. కాబట్టి ఇప్పుడు మనకు పిల్లలు కావాలి కాబట్టి, నువ్వు పిల్లల కోసం ఆలోచిస్తున్నావు కాబట్టి, ఇంకో మన కుటుంబంలో దాసి అయిన ఒక ఆగరు ఉంది, ఈ హాగరుతో నువ్వు పోయినప్పుడు మనకు పిల్లలు కలుగుతారు, ఆ పిల్లలన్నా చూసుకుని మనం ఏం చేయొచ్చు, కొంచెం బ్రతకొచ్చు, మనకు కొంచెం సంతోషపడవచ్చు అని చెప్పి ఇప్పుడు ఇటువైపు నుంచి ఆగర్ను పిలిచి యజమైన అబ్రహాముతో నువ్వు పో అన్నది. మళ్ళీ అబ్రహామును పిలిచి ఆగరుతో దాసి అయిన పని మనిషి అయిన ఆగరుతో నువ్వు పో అని చెప్పి ఇప్పుడు ఏం చేసింది, వాళ్ళిద్దరిని కలిపేసి వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళి మీరు పిల్లల్ని కండి రండి అని చెప్పి వాళ్ళు అన్నది. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించేయండి. ఆగరికి ఇలా అట్లాంటి పని చేయాలని ఆగరికి తెలియదు, ఆగరికి ఆలోచన కూడా లేదు. అర్థమవుతుందండి? అబ్రాహాముకి ఆలోచన లేదు, కానీ తన భార్య ఇచ్చిన సలహా, నిజానికి ఒక విషయం చెప్పాలంటే తన భార్య మాటకి గౌరవించాడు. ఇంకా ఈ విధంగానే జరుగుద్దేమని చెప్పేసి తన రెండో భార్యగా చేసుకోమని చెప్పి ఆగరుతో పొమ్మన్నప్పుడు ఆగరుతో పోయాడు. ఆగరుతో పోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఏమైంది, ఆగరు గర్భవతితో ఉండటం కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను వెళ్ళను, నాకెందుకు, లేకపోతే నాకు పని అని చెప్పి ఆగరు తిరగలేదు. అమ్మ ఇది ఏంటని చెప్పి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె యొక్క నమ్మకమైన దాసురాలిగా, నమ్మకమైన యజమానురాలికి పనిచేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండ ప్రయత్నించేది. అప్పటికీ ఆమె దేశంలో లేదు, ఎక్కడికి వచ్చేసింది? పరాయి దేశంలో వచ్చేసింది. ఆమె ఐగుప్తు స్త్రీ. ఆమెకు దేవుని కోసం ఏమీ తెలియదు, ఆమె దేవుని యొక్క ప్రేమను పొందుకోలేదు, దేవుని వాక్యం ఆమెకు తెలియదు. కానీ దేవుని యొక్క సేవకుల దగ్గర మాత్రం ఆమె ఏం చేస్తుందంటే దాసితత్వం వాళ్ళు చేస్తూ ఉంది. ఇప్పుడు శార ఎప్పుడైతే అందో తడువు చేయకుండా అబ్రాహాముతో పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అబ్రాహాముతో పోయిన వెంటనే ఆగర్ గర్భవతి అయింది. ఆగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఆగర్కి గర్భవతి అయిన వెంటనే ఇప్పుడు శారమ్మ మీద చిరాకు వచ్చిందంటే ఎవరికి? ఆగర్కి. ఎవరికి వచ్చింది? ఆగర్కి. ఎప్పుడైతే ఆగరు గర్భవతి అయిందో ఇప్పుడు ఎవరు నీచంగా చూస్తుంది? శారమ్మ నీచంగా చూస్తుంది. అసలు దీంట్లో ఎంత దూరం మనం ఆలోచించాలంటే చాలా విషయాలు ఇక్కడ దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. 16వ అధ్యాయం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. అబ్రహాము భార్య అయిన శారా అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అనే ఐగుప్తురాలైన దాసి ఉండేను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారా మాట వినెను. అబ్రాహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరు ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను.
అతడు ఆగరుతో పోయినప్పుడు ఆమె అది గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాల వెళ్ళి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళి? ఐగుప్తు నుంచి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు కూడా నమ్మకంగా పనిచేసింది ఎవరు? హాగరు. 10 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళకి ఆలోచన వచ్చింది. శారా ఏమంటుందంటే ఇది కాదు, మనకు పిల్లలు కావాలని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క సంగతిని ఈ సంఘటనలన్నీ కూడా మనం చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇలా జరుగుతున్న తర్వాత ఇప్పుడు హాగరు ఎప్పుడైతే అబ్రాహాముతో పోయిందో హాగరు ఏమైంది? గర్భవతి అయింది. ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె దృష్టికి శారా నిచ్చురలైందంట. కింద రాస్తాడు చూడండి, జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. 4వ అధ్యాయం 4వ వచనం. అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు అది తన యజమానురాలు తన దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి నా ఊసురు నీకు తగులును గాక, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక నా బ్రహ్మతో అనెను. జాగ్రత్తగా ప్రయత్నించండి. హాగరుని శారమే పొమ్మంది, అబ్రహాముని శారమే పొమ్మంది. ఇప్పుడు దేవుడు హాగరుకి గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు హాగరు ఏం చేయాలి? హాగరు శారమ కిందే ఉండాలి. శారమ కిందే ఆమె దాసిరాలిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఓ మెట్టు ఎక్కేసింది. ఎవరి మీద? శారమ కంటే ఒక మెట్టు ఎక్కి ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అక్కడి నుంచి శారాన్ని టార్చర్ పెట్టడం ప్రారంభించింది. శారాని దెప్పోటు మాట్లాడటం ప్రయత్నం చేసింది. శారా మీద అపహేళన చేయటం మాట్లాడటం ప్రయత్నం చేసింది. శారా మీద నిందలు వేయడం ప్రయత్నం చేసింది. ఇదిగో నేను గర్భవతిని, నువ్వు గొడ్రాలివి అని చెప్పి ఒక ముద్రని వేసి ఇక్కడ నుంచి ఆమెను ఏం చేస్తుందంటే చిన్న చూపు చూస్తుంది. ఎవరిని చిన్న చూపు చూస్తుందని? శారాని చిన్న చూపు చూస్తుంది. శారాని చిన్న చూపు చూడటం బట్టి ఇప్పుడు శారా ఏమంటుందంటే తాను చేసుకున్న తన పనికి ఏమంటుందంటే నా ఊసురు నీకు తగులును గాక. ఏమనంటుంది ఈ మాట? నీకు పిల్ల పుడితే నాకు పిల్ల లాంటిది వారే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా నా భర్తతో అని చెప్పి సాగమంపింది. శారం ఏమంటుందంటే ఇప్పుడు నా ఊసురు నీకు తగులును గాక. హాగని చెప్పిస్తుంది, నువ్వు ఆశీర్వదించి పంపించావు. నువ్వు తర్వాత నీ దాసి అయిన హాగరుని నీ భర్త అయిన అబ్రహాముతో నువ్వు వెళ్ళు, నీకు పిల్లలు కలుగుతారని చెప్పి దీవించి పంపించావు. పంపించిన తర్వాత ఇప్పుడు హాగరు ఉండి ఉన్నట్టుగా ఏం చేస్తుందంటే గర్వం వచ్చేసింది. మీకు ఎప్పుడూ లేనట్టుగా దేవుడు ఆశీర్వదిస్తే ఏది లేక 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 దేవుడిని మనకి ఇస్తే దాన్ని బట్టి ఏమైపోతుందంటే మనకు గర్వం వచ్చేస్తుంది. దాసీగా ఉండవలసిన హాగరు ఏమైపోతుందంటే ఇప్పుడు గర్వం వచ్చింది. హాగరు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? పారిపోవుట లేకపోతే విడవబడ్డ. అర్థమేనండి? హాగరు అనే పేరుకి పారిపోవుట లేకపోతే విడవబడ్డ. ఇప్పుడు మళ్ళీ భర్తను పిలిచింది. భర్త అయిన అబ్రహాముని పిలిచి ఇదిగో ఎందుకు నాకు ఇలా చేసావు, దాన్ని తీసుకొచ్చి నాకు తలపోటు ఎందుకు పెట్టావు, ఇదిగో గర్భవతిగా ఉన్న హాగరు నన్ను మీద ఏం చేస్తుంది, నీచురాలుగా చూస్తుంది. ఇంతకాలంలో నేను దాన్ని నమ్మకంగా చూశానే, ఇంతకాలం నా దాసిరాలు కాకుండా నమ్మకంగా నేను నా సహోదరిగా నేను చూశానే, ఇప్పుడు నాకు ఏమైపోయింది తెలుసు? అది నన్ను టార్చర్ పెడతా ఉంది, నన్ను హేళన చేస్తూ ఉంది. ఈ విషయంలో దేవుడు నాకు న్యాయం చేయాలి, ఎందుకు నన్ను ఇలా చేసావని చెప్పి ఇప్పుడు ఎవరు నిలదీస్తుంది? అబ్రహాం నిలదీస్తుంది. తప్పు అబ్రహాంది లేదు, హాగరుది లేదు. ఇప్పటికే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. ఏమనంటే నీకు నీ కడుపున పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతాడు, నీకు సంపూర్ణమైన నవ్వు నేను కలగజేస్తాను, నీ కుమారుడు ద్వారానే ప్రపంచం అంతా కూడా ఫలాభివృద్ధి చెందుతుందని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆకాశ నక్షత్రం వల్ల నేను ఆశీర్వదిస్తాను, నీ కడుపున నీ యొక్క భార్య కడుపున అనేక మంది ప్రపంచాన్ని ఏలుబడి చేసేవారు వస్తారని చెప్పి దేవుడు కూడా వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇచ్చిన ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఆగలేకపోయారు. శారమ్మ ఎదురు చూడలేకపోయింది. తొందరపాటు వంకర నిర్ణయం తీసుకుంది. ఆ వంకర నిర్ణయం ఏమో తెలుసా? ఇప్పుడు శారమ్మకి తలపోటుగా మారిపోయింది. 6వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లుగా దాన్ని చేయమని శారతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడు? అబ్రహాము చేతిలో అవకాశం ఏం లేదు. ఇప్పుడు తన దృష్టికి నేను నీచమైన దాని అయిపోయినా, నేను పనికిమాలిన దాని అయిపోయినా చెప్పి రోజు గొడవ పెడతా ఉంది అబ్రహాం దగ్గరికి వెళ్ళి. ఎవరు? శారమ్మ. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే అందుకు, అమ్మా నేనేం చేయగలను, నీ దాసి నీ కిందే ఉంది, నీ దాసి అయిన హాగరు నీ చేతిలోనే ఉంది కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోమని పర్మిషన్ ఇచ్చాడు. ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చాడో ఇంక శారా ఏం చేసింది? రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఎవరు నీచంగా చూశారు? హాగరు శారా నీచంగా చూసింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే శారా
ఆగరు నీచంగా చూడటం ప్రారంభించింది. నువ్వు నా దాసి వచ్చిన మనం చూద్దాం. నీ మనసుకు వచ్చినట్టుగా దాన్ని చేయమని శారాతో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో ఆ బొగ్గ యొద్ద ఆమెను కనుగొని భరించలేక శారమ్మ వేధింపులు భరించలేక ఏమైపోతుందంటే నాకు ఈ ఇల్లు వద్దని చెప్పేసి 10 సంవత్సరాల పాటు ఆ గృహంలో ఉన్న ఆగరు పరిగెత్తుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎడారిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందండి? పరిగెత్తుకుంటూ ఏడుస్తూ ఎడారిలోకి వెళ్ళిపోతుంది. ఎడారిలో అరణ్యంలోకి వెళ్ళిపోతున్న ఈమెను దేవుడు గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఏ భేదము కూడా లేదు. దేవుడు అందరిని కూడా ఒకే రీతిగా ప్రేమించేవాడు. శారాని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో హాగర్ను కూడా అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాంని ఏ విధంగా ప్రేమించాడో ఈరోజు మనల్ని కూడా దేవుడు అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేయొచ్చు, నిజానికి అక్కడ ఎవరి మీద ఒత్తిడి కూడా తీసుకురావాలని దేవుడి యొక్క ఉద్దేశం కానీ కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నేను వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పి దేవుని వాగ్దానం ఉంది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అరణ్యంలోనికి ఏడుస్తూ ఆ వేదనతో రోదనతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరండి? హాగరు. వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు ఆమెను గుర్తించి దేవుడు ఏం చేశాడంటే ఒక నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుక్కున్నాడంట. ఎవరో? దేవుడు. మన దేవుడు కాదని మనం ఏ ఒక్క దారిలో వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు? మనం ఖచ్చితంగా గుర్తించి మన మార్గాల్లో దేవుడు మనతో సరళం చేస్తాడు. ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఉన్నామని ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము శారా అనుకోవచ్చు, ఇది దాసి, ఇది నీచమైంది, దీన్ని కూడా దేవుడు కాపాడతాడా, దీన్ని కూడా దేవుడు బ్రతికిస్తాడంటే ఖచ్చితంగా కాపాడాడు, ఖచ్చితంగా బ్రతికించాడు. ఆ ఎడారిలో అరణ్యములో ఎవరు మాట్లాడారు తెలుసా? అన్యురాలైన ఆగరుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? శారాయి దాసి అయిన ఆగరు అని. దేవుని యొక్క పిలుపుకి కానీ, దేవుని యొక్క ప్రణాళిక కానీ, దేవుని యొక్క ఉద్దేశం కానీ మానవ మెదస్సు కందని, అంత ఊహ కందని, అంత గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల వేసుకుంటూ ఉంటాడు. ఆయన మాట్లాడితేనే మనకి ఏమైపోతుందో తెలుసా? కొన్నిసార్లు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కూడా మనం ఉన్న కష్టాల్లో, మనం ఉన్న బాధల్లో, మనం ఉన్న శోధనలో అన్నీ కూడా ఏమైపోతాయంటే అన్నీ కూడా తొలగిపోయి సంతోషం మన జీవితంలో మనకు కలుగుతూ ఉంటుంది. రాత్రి అంతా ఈ విచారం కలిగినను ఉదయానికి ఏమవుతుంది? సంతోషం, నోటి నిండా నవ్వు పుడుతుంది అంట. ఎందుకు తెలుసా? ఆయన మాటలు మనకు దొరకగా మనం ఏం చేయాలని భుజించాలి. ఆ మాటల మీద మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. ఇప్పుడు ఆగారు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. నిజానికి ఆగారాన్ని గుర్తించవలసిన అవసరం మన దేవునికి లేదు. అయినప్పటికీ కూడా పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ దాసిగా ఉన్న ఆగర్ను కూడా దేవుడు ఏమన్నా తెలుసా? మళ్ళీ గుర్తించి కేకేస్తున్నాడు. ఏమనిపిస్తున్నాడు తెలుసా? శారాయి దాసి అయిన ఆగరు, శారాయి దాసి అయిన ఆగరు అని చెప్పి అరణ్యంలో పిలిచి ఏమన్నాడు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్తేవి? అమ్మ జాగ్రత్తగా ప్రయత్నించి, ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఒకదానికి మాత్రమే జవాబు ఉంది. ఏం జవాబు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగితే ఎక్కడికి వెళ్తున్నావో తీరం లేదు. తెగిపోయిన గాలిపడంలో అలా వెళ్ళిపోతానే ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు అడిగిన 2 క్వశ్చన్లు ఒక్కదానికి ఆన్సర్ చేస్తా. అబ్రహాము ఇంట్లో నుంచి నేను పారిపోచున్నాను చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఎక్కడికి వెళ్తానో దానికి తెలియదు. దానికి ఆన్సర్ లేదు. ఆమె దగ్గర ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. చెప్పలేకపోతుంది. చాలామంది కూడా అంతే. చాలామంది దగ్గర ఈ 2 అడిగితే ఒకదానికే ఆన్సర్ ఉంటుంది. ఒకదాని ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే పరిపూర్ణమైన భక్తిలోనికి, పరిపూర్ణమైన దేవుని అనుభవంలోనికి, పరిపూర్ణమైన దేవుని యొక్క భక్తిలోనికి, విశ్వాసంలోనికి, ఆయన నమ్మకంలోనికి మనం రాలేకపోతా ఉన్నాం. కనుకనే ఈ 2 ఆన్సర్ లేదు. పారిపోచున్న ఆఖరి దగ్గర ఒకదానికే ఆన్సర్ ఉంది. కాబట్టి ఆఖరి ఏమంటుందంటే ఇలా నా యజమానుడి ఇంటి దగ్గర నుంచి నేను పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని నాతో చెప్పాను. ఏం చెప్పాడంటే దేవుడు ఎవరికిచ్చే డైరెక్షన్ వాళ్ళకి ఇస్తాడు. ఎవరికిచ్చే ఆలోచనలు వారికి ఇస్తాడు. ఎవరి సామర్థ్యం కొలిది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు దాసివి. పిలవటమే చాలా విచిత్రంగా పిలిచాడు. ఏమని వెళ్తే శారాయి దాసిరాయిలోనైనా ఆగరు అని పిలిచి మరొకసారి గుర్తు చేశాడు. నీది పెద్ద హొందతనం కాదు. ఇప్పుడు అబ్రహాముతో పోయినప్పుడు నువ్వు గర్భవతి అయ్యావని అబ్రహాముకు భార్యవు కాదు నువ్వు. అబ్రహాముతో సమానురాలు కాదు. శారాయితో సమానురాలు నువ్వు కాదు. కాబట్టి నువ్వెవరివే? నువ్వు దాసివే అని చెప్పి నొక్కి రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఏమన్నాడు తెలుసా? నువ్వు నీ యజమానురాలు దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళి అణిగి ఉండు అంతేనంటారా? లేకపోతే శారాయిని కాముగా ఉండి, శారాయితో గర్భవతిగా ఉన్న ఆగరు కాముగా ఉండి, మంచి చెడులు ఎప్పుడు 10 సంవత్సరాలు ఎలా నడిచిందో అప్పుడు కూడా అలా నడిచుంటే వాళ్ళ దగ్గర విభేదాలు వచ్చి ఉండేవి కాదు. వారి దగ్గర సహజంగా ఈ భేదాలు వచ్చేవి కాదు.
కానీ ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఒక స్టెప్ ఎక్కువ తీసుకుందో, ఒక మాట ఎక్కువ మాట్లాడటానికి ఆగర్ ప్రయత్నం చేసిందో, ఇప్పుడు ఆగర్ ఏమైపోయిందో తెలుసా? అక్కడ కలహానికి దారి చూపించినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ కలహానికి, ఈ గొడవకి కారణం ఎవరో తెలుసా? ఆగరే. తొందరపాటు నిర్ణయం శారా తీసుకున్నప్పటికీ కూడా ఇవేమైపోతుంది ఆగరు తొందరపడి మాటలు మాట్లాడేస్తా ఉంది. తొందరపడి ఆమె దూషిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వే తగ్గుండాలి. నువ్వే అణిగుండాలి. నువ్వు శారమ్మకి దాసీరాలివి. కాబట్టి అణిగుండు. ఆమె చేతి కింద ఉండని చెప్పి తిరిగి మందలించి మళ్ళీ సరిచేసి పంపించాడు. ఎవరిని? ఆగర్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని సార్లు దారి తప్పిపోయి అటు తిరిగేస్తా ఉంటుంది మన పడవ. మన పడవ వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా వెళ్ళదు. కొన్ని సార్లు ఆ తుఫానికి, ఆ గాలికి అటు ఇటు కొట్టుకుపోతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరలా మనల్ని సరిచేసి అద్దరికి చేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెదరిన గుండెను బాగు చేయగలిగిన దేవుడు. ఇదిగో మన జీవితాలను, పాడైపోతున్న జీవితాలను, విచ్ఛిన్నమైపోయిన మన జీవితాలను కూడా దేవుడు ఏం చేయగలడు తెలుసా? బాగు చేయగలడు. ఆయన ఒక వజ్రంలో మనల్ని తయారు చేయగలడు. అందుకని ఆయన దగ్గర ఉన్న ఈ ప్రత్యేకత ఏంటంటే, దేవుడు శపించే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఆశీర్వాదానికి మన వారసులాగటానికి దేవుడు మనం పిలిచాడు. నష్టపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. సిగ్గుపరచడానికి మన దేవుడు మనల్ని పిలవలేదు. అవమానపరచడానికి దేవుడు మనల్ని పిలవలేదు. చాలాసార్లు మనం కొన్ని సమయాల్లో మనం అనుకున్న పరిస్థితి ఏంటంటే, చాలాసార్లు దేవుడు నన్ను ఎందుకే పిలిచాడంటే, తప్పు దేవుడు నన్ను ఎందుకు పిలలేదు? దేవుడిని ఆశీర్వదించడానికి పిలిచాడు. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది, కొంచెం సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయం కలదు. కాబట్టి దానికోసం మనం ఎదురు చూడాలి తప్ప కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనం దూరం అయిపోతూ ఉంటాం. దాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళుగా మనం మిగిలిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆగర్ని మళ్ళా ఆమెను మందగించి మళ్ళీ ఆమెను జాగ్రత్తగా ఆమెను చెప్పి, ఆ విషయాలన్నీ చెప్పి మందలించి దేవుడు ఏం చేయడం తెలుసా? మళ్ళీ ఆగర్ దగ్గరికి, శారమ్మ దగ్గరికి మళ్ళీ ఆమెను పంపించాడు. ఒకసారి మనం చూడండి, జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతూ ఉంటుంది. 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానుడి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగుణమని దాంతో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలునంత విస్తారమగునని దాంతో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయిల్ పేరు పెట్టెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్త్రీని మొట్టమొదటిసారిగా పేరు పెట్టి పిలిచిన సందర్భం మనకు కనిపించిందంటే బైబిల్లో ఈ హాగర్ దగ్గర కనిపిస్తుంది మనకు. దేవుడు హాగర్ని మొట్టమొదటిసారిగా ఆమెను పేరు పెట్టి పిలిచాడు. అక్కడ ఒక స్త్రీని పేరు పెట్టి పిలిచి ఏమన్నాడు తెలుసా? హాగరు, నువ్వు శారాకి దాసిరాలివే, అంతేకాదు నీ కడుపులో ఉన్న కుమారుని కూడా నేను ఏం చేస్తాను? వృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను. నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు, నీ చెయ్యి వదిలిపెట్టేవాడిని కాదు, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. ఇదిగో నీ కడుపులో ఉన్న ఆ కుమారుడికి నువ్వేం పేరు పెట్టాలి తెలుసా? ఇస్మాయిలుని పేరు పెట్టాలి. ఇస్మాయిల్ పేరు పెట్టాలి. నిన్ను కూడా ఒక జనాంగముగా, ఒక భాగంలో నిన్ను కూడా నేను విస్తరింపజేస్తాను. నీవేమీ కూడా చింతించవలసిన అవసరం లేదు, విచారించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కూడా నేను ఏం చేస్తాను? విస్తారంగా మిమ్మల్ని విస్తరింపజేస్తానని చెప్పి దేవుని వాగ్దానం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. చెదిరిపోయిన హాగరుతో కూడా దేవుడు మాట్లాడి హాగర్ని ఏమన్నాడు తెలుసా? నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ క్షోధనలో, ఆ వేదనలో, రోదనలో ఉన్న ఆ కన్నీటితో ఉన్న ఆగర్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరుస్తూ మాట్లాడి తెలుసా? ఇస్మాయిల్ అని పేరు పెడదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతడు చెయ్యి అందరికీ కూడా, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని అతడు చెప్పగా దేవుడు ఏమన్నాడంటే బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు కలత చెందవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. నీ కుమారుడు పుడతాడు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టు. ఇస్మాయిలు సంతతిని కూడా నేను విస్తరింపజేస్తాను. అతడు అడవి గాడిద లాంటి మనుషుడు. అతడి చెయ్యి అందరికీ కూడా విరోధంగా ఉంటుంది. మరలా దేవుడు ఈమెను బలపరిచిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత దేవుడి మీద నమ్మకం కలిగి దేవుని మాట విని ఏమైందంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళింది? శారా దగ్గరికి వెళ్ళింది. శారా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, కొన్ని రోజులైన తర్వాత అక్కడ వీళ్ళ సహవాసం మళ్ళీ యథావిధిగా కొనసాగుతూ ఉంది. ఆగరు వెళ్ళిపోయింది. ఆగరు వెళ్ళిన తర్వాత ఆగరు వెళ్ళిన కొన్ని రోజులకి ఏమైందంటే, ఆగరికి ఏమైంది? ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఏమైంది? ఇస్మాయిల్ అని పేరు పెట్టింది. అక్కడికి 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అక్కడ 14 సంవత్సరాలు మళ్ళీ వీళ్ళు కలిసే ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఆగర్ గర్భవతి అయింది. మళ్ళీ పారిపోయి అరణ్యంలోకి వచ్చింది. తర్వాత దేవుడు మళ్ళీ ధైర్యపరిచి బలపరిచి పంపించాడు. ఆ తర్వాత 14 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నారు. ఆ తర్వాత 16వ అధ్యాయం 15 వచనం ఒకసారి మనం చూద్దాం. చూడండి. తర్వాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాహాము
ఆగరు కుమారుని కనిన తన కుమారునికి ఇస్మాయిల్‌ని పేరు పెట్టాను. ఆగరు అబ్రాహాముకు ఇస్మాయిల్‌ను కన్నప్పుడు అబ్రాహాముది వయసు ఎంత తెలుసా? 86 సంవత్సరాలంట. అబ్రాహాము ఇస్మాయిల్‌ని కన్నప్పుడు వయసు ఎంత అబ్రాహాముది? 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాలు ఇదంతా కూడా మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు 17 అధ్యాయం చూద్దాం చూడండి. దేవుడు అక్కడ వారిని ఆశీర్వదించి వాళ్ళని దీవించి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? శారమకు కూడా దేవుడు ఏం చేసాడో తెలుసా అక్కడ? గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అన్ని విషయాలు తెలుసు. శారమకు కూడా గర్భాన్ని దేవుడు ఇచ్చాడు. శారమ కూడా గర్భవతి అయ్యి ఇప్పుడు ఎవరిని కంటుంది? ఇస్సాకుని కంటుంది. ఇస్సాకుని కన్నంత వరకు వీళ్ళంతా ఉమ్మడిగానే ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఓ పక్కన ఎవరున్నారు? హాగరు ఉన్నాడు. హాగరు ఉంది. హాగరుకి కుమారుడుగా ఇస్మాయిల్. ఇప్పుడు ఆ దేవుడు ఆశీర్వదించి మళ్ళీ 99 సంవత్సరాలకి అంటే ఈ 86, 99 ఈ గ్యాప్‌లోనే మళ్ళీ ఎవరండి? శారమ్మకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు గర్భఫలం వచ్చిన ఈ శారమ్మ ఏం చేసిందంటే దేవుని పట్ల నమ్మకంగా ఉంది. కొద్ది రోజులైన తర్వాత ఇస్సాకు శారమ్మ గర్భం నుంచి బయటపడటాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏవైతే వాగ్దానం ఇచ్చాడో ఆ విధంగానే ఆ దేవుడు ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ విధంగానే శారమ్మకు కూడా దేవుడు గర్భఫలాన్ని ఇవ్వటం చూస్తాం. అప్పుడు 100 సంవత్సరాలకి ఎవరు పుట్టారు ఇప్పుడు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇదంతా కూడా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇస్సాకు పుట్టాడని ఎంత సంతోషంలో ఉన్నారు అందరూ. ఎవరు? అసలు విచారంలో ఉన్న కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు శారా కూడా చాలా గర్విస్తూ ఉంది. ఇదిగో నాకు కూడా నేను యెహోవా వలన నేను ఒక కుమారుని అనుగ్రహించబడి ఉన్నాను. నేను పొందుకొని ఉన్నానని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఏం చేశాడు? అబ్రాహాము పెద్ద విందుని చేశాడంట. ఎందుకో తెలుసా? అసలైన వారసుడు ఎవరు ఇప్పుడు? ఇస్సాకే గనుక ఇప్పుడు ఇస్సాకు కోసం బహుగా సంతోషించి ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఏం చేశాడంటే గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో అందరూ కూడా సందడిగా అటు ఇటు ఎంతో పెద్ద విందు, పెద్ద హడావుడి చేస్తూ ఉన్నాడు. ఇదిగో నాకు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత వృద్ధాప్యంలో దేవుడు నాకు కూడా కుమారుడు ఇచ్చాడు. నా కుటుంబానికి కూడా వారసుడు వచ్చాడని చెప్పి గొప్ప హడావుడి చేస్తూ ఉంటే అదే ఇంట్లో ఉన్న హాగరు, ఇస్మాయిల్ కూడా ఆ సందడిలో ఉన్నారు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే ఇస్సాకు ఉయ్యాల్లో ఉన్నాడు. ఏంటండి? ఇస్సాకు ఉయ్యాల్లో ఉన్నాడు. ఇంకా అతను ఆ రోజు చాలా హడావుడి చేస్తూ ఉన్నారు. అప్పట్లకే పాలు విడిచిన దినాలవి చాలా హడావుడిగా పండగల వాళ్ళకి వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ హాగరుకి పుట్టిన ఇస్మాయిల్ కుమారుడు ఏం చేస్తున్నాడంటే అప్పటి వరకు వాళ్ళకి ఏమి విభేదాలు లేవు. ఒకసారి విభేదం వచ్చింది, దేవుడు సరి చేసాడు, మళ్ళీ పంపించాడు. ఇప్పుడు ఇస్మాయిల్ వెళ్ళి ఇస్సాకుని ఏం చేస్తున్నాడంటే ఎటకారం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంటండి? ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్న ఇస్సాకును చూసి ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? పరిహాసం చేస్తున్నాడంట రాశాడు బైబిల్‌లో. అంటే వెటకారం చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడంట. ఇది చూసింది ఎవరు? శారమ్మ. ఇది చూసి నా కొడుకుని నవమాసాలు మోసిన కన్న నా కొడుకుని నా నా దాసి అయిన ఆగరు కొడుకు వచ్చి అవమానపరుస్తాడా, గేలి చేస్తాడని చెప్పి ఉంటే ఆళ్ళని ఉండాలి, నేనని ఉండాలని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ రెండోసారి ఇక్కడ విభేదాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 21వ అధ్యాయం 21వ అధ్యాయం మనం చూద్దాం. 8వ అధ్యాయం 8వ వచనం 21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహాము ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహారించుట సారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టియు ఈ దాసిని బట్టియు నువ్వు దుఃఖపడవద్దు. శారాతోను నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలనని అయినదయ్యే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికి కూడా ఒక జన్మగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాను. ఇస్సాకుకి ఇస్మాయిల్ ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అన్నయ్య వెళ్ళి ఇస్సాకుని లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని గేలి చేయటం, హేళన చేయడం చూసి, పరిహారం చేయడం చూసి ఆ శారమ్మ ఏమంటుందంటే వద్దు, ఇంక వాళ్ళతో నా కొడుకు వారసుడిగా ఉండలేడు. ఉంటే వాళ్ళని ఉండాలి, మేము ఉండాలన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రాహాముతో? అబ్రాహాము నీకు పుట్టిన ఇస్సాకునే నీకు వారసుడు అవుతాడు కనుక నువ్వేం కంగారు పడవద్దు. నీ దాసి అయిన ఆగర్ సంతానం కూడా నేను ఆశీర్వదిస్తాను కనుక వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేటప్పుడు అబ్రాహాం చేశాడంటే తెల్లవారినప్పుడు ఒక నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ ఇస్మాయిల్ని ఆగరు భుజం మీద పెట్టి జాగ్రత్తగా నీళ్ళ తిత్తి ఇచ్చి అమ్మ వెళ్ళిపో అని చెప్పి వాళ్ళకి కొంత భాగాన్ని ఏం చేశాడు? వాళ్ళని పంపించేశాడు. ఎప్పుడు?
శారమ్మతో వాళ్ళకి వైరం వచ్చినప్పుడు. ఇస్సాకు పుట్టిన పాలు విడిచిన దినమందు విందు చేసినప్పుడు వచ్చిన ఈ చిన్న గొడవలో వాళ్ళకి విభేదాలు వచ్చాయి. ఇప్పుడు మరలా భుజం మీద చంటి పిట్టలను వేసుకుని ఆగరు ఆ చిన్న నీళ్ళు తిత్తి పట్టుకుని ఏం చేస్తుంది, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఇది రెండోసారి పైన. ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ నీళ్ళ తిత్తిలో కొద్ది నీళ్ళు వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పోనీ అక్కడ తన వారు ఎవరైనా ఉన్నారా, తన చుట్టాలు ఎవరైనా ఉన్నారా, తన ఆత్మీయులు ఎవరైనా ఉన్నారా, ఎవరి గృహంలోకి వెళ్తే బ్రతకటానికైనా అవకాశం ఉంటుందా అని ఆలోచన చేస్తే అక్కడ అట్లాంటి అవకాశం ఏమి లేదు. ఈమె ఉన్నది కానాను దేశంలో ఉంది. కానాను దేశంలో ఈమెకంటూ ఎవరు కూడా అక్కడ లేరు. మరలా ఈమె ఆ పిల్లని తీసుకుని, చంటి పిల్లని తీసుకుని ఎక్కడ వెళ్ళాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళు కూడా, తిత్తులో ఉన్న నీళ్ళు కూడా అయిపోయింది. చాలా ఇబ్బంది. ఎడారిలోకి వెళ్ళిపోయింది, అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళ తిత్తిని చూస్తూ ఉంది. ఆ నీళ్ళ తిత్తిలో ఉన్న నీళ్ళు కూడా ఇస్మాయిల్ కట్టించేసింది. ఇంకా ఇస్మాయిల్ ఏం చేసిందంటే ఆ ఎడారిలో ఒక్క చోట పెట్టి ఆ నీళ్ళకి, ఆ ఆకలికి, ఆ దాహవతకి ఆ ఏడ్చి ఏడ్చి తను కొట్టుకుని చచ్చిపోయే ఆ విధానాన్ని తను చూడలేక ఆగరు దూరంగా వెళ్ళి, ఇదిగో నా కుమారుడి చావు నా కళ్ళారా చూడలేను, మేము ఆకలితో చచ్చిపోతున్నామని చెప్పి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఆగర్ని మధ్యలో కూర్చోబెట్టి ఈమె ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి, నా కొడుకు చనిపోతాడు, నా కళ్ళ ఎదుట నా కొడుకు చనిపోవడం నేను చూడనని చెప్పి దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దాం, చూడండి 15వ వచనం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కిందకి ఆ చిన్నవాడిని పడవేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటి ఎంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మోరను వినెను. అప్పుడు దేవుని ఆకాశం నుండి ఆగర్ని పిలిచి, ఆగరు నీకేమొచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోటనే దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేయి పట్టుకును, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో నేను. మరి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిను నీళ్లతో నింపుకుని ఆ చిన్నవాడికి తాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడేమి రెండోసారి కూడా విడిచిపెట్టలేదు. ఇస్మాయిల్ ఏడుస్తూ ఉన్నాడు, ఆ నీళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నాడు, ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. తన తల్లేమో కొంత దూరం వెళ్ళి ఆ ఎక్కడో చెట్టు కింద కూర్చుని తన తల్లి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఏం చేశాడు తెలిసే, దేవుడు ఆ చిన్నవాని స్వరాన్ని దేవుడు విన్నాడు. కొన్నిసార్లు మన యొక్క కష్టాన్ని, మన యొక్క బాధని, మన యొక్క మాటని దేవుడు త్వరగా వింటాడు. ఆయన ప్రతిదానికి కూడా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన. కనుక ఈ ఆగరు స్టోరీని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆగరు ఏడుస్తూ ఉంది, ఎక్కడ నీళ్ళు కనిపించట్లేదు, ఎడారిలో ఉంది. ఇదిగో ఆ చిన్నవాడి మరణం చూడలేక దూరం నీళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆగర్ని దేవుడు బలపరిచాడు. ఏమని తెలుసా, అమ్మ ఆగరు నీకేమొచ్చింది, భయపడకమ్మా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుమారుని ఆశీర్వదిస్తానని చెప్పి బలపరిచిన వెంటనే ఆ ఇస్మాయిల్ని భుజం మీద వేసుకుని నీళ్ళు ముట్టను చూసింది, కన్నులు తెరుచుకుంది. ఓహో నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను బలపరచాడని చెప్పి కన్నులు తెరుచుకుని ఆ దూరం ఉన్న ఆ నీళ్ళు ఊట దగ్గరికి వెళ్ళింది. ఆ నీళ్ళ తిత్తులో నింపుకుంది. చక్కగా దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అరణ్యంలోనే కాపురం ఉన్నారు. ఆ అరణ్యంలో కాపురం ఉన్న తర్వాత ఆ ఇస్మాయిల్ చిన్నవాడిగా ఎదిగి 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 పెద్దవాడయ్యాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగరు ఐగుప్తు స్త్రీలను తీసుకొచ్చి ఏం చేసిందో తెలుసా, ఆ వివాహం చేసింది. ఆ తర్వాత ఆగరు స్టోరీ పెద్దగా మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఎవరిని కూడా దేవుడు ఏ సమయంలో కూడా విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు తొందర నిర్ణయం వల్ల మన జీవితం కొంచెం అతలాకుతలం అవుతుంది కానీ తప్ప దేవుడు ఎవరిని కూడా దేవుడు పాతాళానికి అప్పగించడం ఆయనకి ఇష్టం కాదు. అది దేవుని ఎరుగున వారైనా ఎరగలేని వారైనా. నిజానికి ఈవిడ ఆ హాగరు అన్యురాలు. ఈమెకు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాదు, దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీ కాదు. అయినను దేవునితో అరణ్యంలో దేవునితో మాట్లాడగలిగిన దానికి కేవలం కారణం ఏంటి తెలుసా, మన తండ్రిని ప్రపంచం అంతా కూడా నా తండ్రి అని పిలువబట్టడానికి గొప్ప స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు ఆయన. అనేక మందికి తండ్రిగా పిలువబట్టడానికి ఆయనకి ఇష్టమైంది. సాధారణంగా దేవుళ్ళు అనేవారు తండ్రిగా పిలువబట్టడానికి ఎవరో కూడా ఇష్టపడరు. కానీ మన పరలోకమందున్న మన దేవుడు తండ్రిగా పిలువబట్టడానికి, తండ్రి అని నన్ను పిలవండి అని చెప్పి ఆయన చాలాసార్లు ఈ మాటను ఉచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనలో ఏ భేదం కూడా లేదు, ఆయన ప్రేమలో ఏ స్వార్థం కూడా లేదు. శారమ్మని ఏ విధంగా ఆశీర్వదించాడు, హాగర్ని అదే విధంగా ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఏ విధంగా ఆశీర్వదించాడు, ఇస్మాయిల్ని కూడా దేవుడు అదే విధంగా ఆశీర్వదించాడు. ఎవరిని కూడా ఏ చెయ్యి పెట్టి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సంతులేని దాన్ని ఇల్లాలుగా మార్చగలిగిన వాడు ఆయన.
దుఃఖమ్మ కలిగిన దాన్ని సంతోషము కలిగిన తల్లిగా మార్చగలిగిన వాడు ఆయన. ఆయన ప్రేమకు మనం ఏం చేయాలి తెలుసా? స్తుతులు అర్పించాలి తప్ప ఆయన యొక్క మార్గాన్ని గాని, ఆయన యొక్క ఆలోచనలు గాని, ఆయన యొక్క నిర్ణయాలు గాని, ఆయన యొక్క ప్రణాళికలు గాని మనం తోసిపుచ్చేవారిగా మనం ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను తెలుసా? దేవుని పట్ల ఒక నమ్మకాన్ని ఎవరిని విడిచిపెట్టడు అనడానికి అదొక గొప్ప నిదర్శనంగా ఉంది. అరణ్యములో దేవుడు అన్యురాలతో కూడా మాట్లాడాడు. దేవుడు సాయం చేయాలంటే ఆయన అన్ని చూసేవాడు కాదు. 10 మంది కుష్ఠరోగులు అయితే 10 మందిని కూడా ఒకే విధంగా ప్రేమించి 10 మంది కూడా మీరు వెళ్తుండగానే మీరు శుద్ధులవుతారని చెప్పాడు. దాంట్లో మీరు ఎవరు, మీరు ఏంటి, మీరు దేనికి చెందినవారు, మీరు ఎక్కడ చెందినవారు, మీరు ఏం చేస్తారు, మీ ఉద్యోగాలు ఏంటి, మీ విశ్వాసం ఏంటి, అక్కడ ఏం పరీక్షించలేదు. దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చాడు. కనుక ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీలో నాలో విశ్వాసం ఉంటే, నీలో నాలో ఆయన కన్నులారా చూసే ఆ నేత్రాన్ని మనకు ఉంటే, మనసు పెట్టగలిగి ఆలోచించగలిగిన మనసు, ఆ హృదయాలోచనలు దేవుడు మనకు అనుగ్రహించి ఉంటే, ఖచ్చితంగా దేవుని మాటలందు మనం శ్రద్ధ కలిగి వింటే దేవుడే తగిన కాలం మందు దేవుడు ఏం చేస్తాడు తెలిసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాడు. అంతేకాదు దేవుడు పడిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తివాడిగా ఉంటాడు. సదాకాలం ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.